హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్మదా ఏ తప్పు చేయలేదని నిరూపించి సేనాపతిని అరెస్ట్ చేయించిన ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదవతి అయితే ఇక నర్మదతో మాట్లాడడం మానేస్తుంది. నర్మద తనతో ఎంత మాట్లాడాలని ట్రై చేసినా సరే వేదవతి అయితే మాట్లాడదు. నేనుగా ఉండాలంటే నువ్వు వాళ్ళ విషయాన్ని వదిలిపెట్టేసేయాలి, వాళ్ళ స్థలంలో పాతిపెట్టిన బోర్డుని పీకి పాడేయాలి, అప్పుడే నేను నీతో మాట్లాడతాను అని అంటూ ఉంటుంది వేదవతి. అది జరగని పని అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటూ నర్మద అయితే వెళ్ళిపోతుంది. ఈ పిచ్చిదానికి నేను ఎలా చెప్పాలి? ఇది నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదో. అక్కడ ఏదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోలేను. ఈ ఇంట్లో మళ్ళీ రావణ కాష్టమే రగులుతుంది. రెండు కుటుంబాలు మళ్ళీ యుద్ధం చేసుకున్నట్టు చేసుకుంటాయి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది వేదవతి. తర్వాత ఇక నర్మద అయితే ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక ఆఫీస్లో ఒక అతను ఫైల్ తీసుకొని వస్తాడు. ఫైల్ తీసుకొని వచ్చేసరికి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో డబ్బులైతే ఉంటాయి. ఆ డబ్బులు చూసి నర్మద షాక్ అయిపోతూ అసలు ఏంటి, ఈ డబ్బులేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇక ఆ డబ్బులు మీకే మేడం, మీరు తీసుకోండి బహుమతిగా అని అతను అంటూ ఉంటాడు. నేను న్యాయంగా పనిచేసేదాన్ని, ఇలాంటి లంచాలకి నేను లొంగను అని అంటూ ఆ డబ్బులు చేత్తో పట్టుకుంటుంది నర్మద. అలా డబ్బులు చేత్తో పట్టుకోగానే మీడియా వాళ్ళు, అధికారులు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అలా వచ్చేసరికి నర్మదకి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటిదంతా, ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది. మీరు అతని దగ్గర లంచం తీసుకుంటూ మాకు దొరికిపోయారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ ఆఫీసర్లు అయితే అంటారు. అది విని ఒక్కసారి నర్మద షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏం జరుగుతుంది? నేను అతని దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? అతను నా దగ్గరికి ఒక స్థలం రిజిస్ట్రేషన్కి వచ్చాడు. ఫైల్ నేను చెక్ చేస్తూ ఉండగా ఆ ఫైల్లో ఆ డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఏంటని నేను అతన్ని అడిగాను. అతను బహుమతి మేడం అని అన్నారు. నాకు ఇలాంటివి నచ్చవని తిరిగి ఇచ్చేస్తుంటే మీరందరూ వచ్చారు అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆఫీసర్లు అయితే అతన్ని అడుగుతూ ఉంటాడు. మేడం లంచం తీసుకున్నారా, నువ్వే ఇచ్చావా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడే ఇక అతనైతే సార్, మాకు రిజిస్ట్రేషన్ చేయడానికి చిన్న స్థలం ఉంది సార్, దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి నా దగ్గర లంచం అడిగారు. ఆ డబ్బులే నేను తీసుకువచ్చి మేడంకి ఫైల్లో పెట్టి ఇచ్చాను. ఇప్పుడు మీరందరూ వచ్చేసరికి ఇలా మాట మార్చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. అతనైతే ఆ మాట విని నర్మద అయితే, రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇదంతా కావాలని చేసావు కదా సార్, నేను ఎలాంటిదాన్నో ఆఫీస్లో అందరినీ అడగండి సార్, నేను లంచం తీసుకునేదాన్ని కాదు, న్యాయానికి కట్టుబడి ఉంటాను అని నర్మద అయితే అంటూ ఉంటుంది. ఇలాంటి మాటలు ఎంతమంది అయినా చెప్తారమ్మా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. తరువాత ఇక భాగ్యానికి ఫోన్ చేస్తూ ఉంటుంది భద్రావతి. ఇక భద్రావతి ఫోన్ చేయడంతో అప్పుడే ఇక భాగ్యం పక్కకు వెళ్ళి, ఏంటి ఈ టైంలో చేశారు, మేము రామరాజు ఇంట్లో ఉన్నాము అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే ఇంకా మంచిది, ఒక్కసారి టీవీ ఆన్ చేసి చూడు, నీ కోరిక మీ అమ్మాయి కోరిక తీరుతుంది అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక భాగ్యం వెంటనే వల్లిని పిలిచి ఆ భద్రావతి ఫోన్ చేసి టీవీ ఆన్ చెయ్యి, నీ కోరిక నీ కూతురు కోరిక తీరేసింది అని చెప్తుంది, ఒకసారి టీవీ ఆన్ చెయ్యి అని అంటూ ఉంటుంది వల్లితో భాగ్యం. అప్పుడే వల్లి వెళ్ళి టీవీ అయితే ఆన్ చేస్తుంది. ముగ్గురు కూడా మూడు కోతుల్లాగా కూర్చొని ఉంటారు. అప్పుడే టీవీలో అయితే నర్మద అరెస్ట్ అయితే వస్తూ ఉంటుంది. లంచం తీసుకుంటూ ఆఫీసర్కి దొరికిపోయిన సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నర్మద అంటూ వార్తలైతే వస్తూ ఉంటాయి, న్యూస్ అయితే. అది విని ఒక్కసారి ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు వల్లి, అలాగే భాగ్యం. అందరూ కూడా ఇక భాగ్యం ముగ్గురు కూడా తెగ సంబరపడిపోతూ ఉంటారు. ఇదే కదా నేను కోరుకుంది, మొత్తానికి మనం అనుకున్నది జరిగిందమ్మా అని వల్లి అయితే ఎంతో ఆనందపడుతూ ఇక అందరినీ కూడా పిలిచేస్తుంది గట్టిగా. అందరూ కూడా వస్తారు. ఏం కొంపలు మునిగిపోయాయని ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని అంటూ ఉంటే, అటు చూడండి అత్తయ్య గారు, టీవీలో ఏమొస్తుందో అని అంటూ చూపిస్తుంది. అప్పుడు ఇక అందరూ కూడా
నర్మదా వార్త చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా సాగర్ అయితే ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి తను కూడా టీవీ చూసేసరికి తను కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. రే సాగర్, ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక ఇదంతా కూడా ఆ ఎదురింటి వాళ్ళే చేస్తుంటారమ్మా అని సాగర్ అయితే అంటూ ఉంటాడు. ఆయన నిన్న తాగొచ్చి ఏదో తాగిన మత్తులో చెప్తున్నాడని అనుకున్నాను, కానీ ఇంతకీ తెగిస్తాడని అస్సలు అనుకోలేదు నేను అని వల్లి అయితే అంటూ ఉంటుంది. అప్పటికి అత్తయ్య గారు నర్మదకి చెప్తూనే ఉన్నారు, వాళ్ళతో మనకి గొడవలు ఎందుకమ్మా, కుటుంబ గౌరవం పోతుంది, అందరూ రోడ్డు మీద పడి కొట్టుకోవాలి అంటూ సర్ది చెప్పారు. కానీ అస్సలు కూడా నర్మద వినిపించుకోలేదు. అత్తయ్య గారి మాటనే పెడిచెవిని పెట్టింది అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడు ఇక ప్రేమ అయితే, ఇక ఆపుతావా వల్లి అక్క, ఇప్పుడు జరగాల్సింది అక్కని ఎలా కాపాడుకోవాలా అని, అంతే తప్ప ఇలా దెప్పు పొడుపు మాటలు కాదు. ధీరజ్, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని అంటూ ఉంటుంది ప్రేమ. సాగర్ అయితే నేను కూడా వస్తానురా అని ముగ్గురు కూడా బయలుదేరుతారు. తర్వాత ఇక ముగ్గురు కూడా పోలీసు స్టేషన్కి అయితే వస్తారు. ఇక నర్మద అయితే మౌనంగా ఉండిపోతుంది. ఏంటక్క ఇదంతా అని అంటూ ఉంటే అప్పుడే ఇక నర్మద అయితే, న్యాయంగా పనిచేసే వాళ్ళకి రోజులు లేవు ప్రేమ, అందుకని నిందలు అపనిందలు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక అసలు ఇదంతా ఎవరు చేయించుంటారక్క అని అంటూ ఉంటే, ఇంకెవరు మీ నాన్న వాళ్ళే చేయించుంటారు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. లేదక్క, ఏదో మా నాన్న తాగిన మత్తులో అన్నాడు, కానీ అలాగెప్పుడు చేయడం అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. సార్ నేను లాయర్ని తీసుకొస్తాను, మావిడికి బెయిల్ ఇవ్వండి అని సాగర్ అయితే అంటూ ఉంటాడు. నాన్ బెయిల్ మీద ఆ వాడిని అరెస్ట్ చేశాం సార్, రేపు కోర్టులో సబ్జెక్ట్ చేస్తాము, మీరేమన్నా చెప్పుకోవాలన్నా సాక్ష్యాలు ఏమన్నా దొరికినా మీరు కోర్టుకు తీసుకురావచ్చు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. సాగర్ బావా, బాధపడకండి, అక్కకేమీ కాదు అని అంటూ ఉంటే ఇంతలో ఇక నర్మద తండ్రి అయితే వస్తాడు. నా కూతురికి ఎటువంటి గతి పట్టించావు అని అంటూ సాగర్ని తిడుతూ ఉంటాడు. నా కూతురు ఎప్పుడూ కూడా న్యాయంగానే పనిచేస్తుంది, కానీ ఈరోజు ఈ నిందలు మోసిందంటే కేవలం మీ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలే కారణం. వాళ్ళు ఈ గొడవలనన్నీ కూడా మనసులో పెట్టుకొని నా కూతురు మీద పగ తీర్చుకుంటున్నారు అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. అప్పుడే ఇక నర్మద అయితే, నాన్న అని అనగానే, అవునమ్మా, ఈ ప్రేమ వాళ్ళ నాన్న సేనాపతి నా దగ్గరికి కూడా వచ్చాడు, నన్ను కూడా అడిగాడు, నా కూతురు నా మాట వినదని చెప్పాను, అయితే నీ కూతురికి ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు అంటూ నిన్నే వచ్చాడు, ఇవాళ నిన్ను అరెస్ట్ చేయించారు అని అంటూ ఉంటే, రేపు కోర్టుకి తీసుకువెళ్తే నిన్ను ఎవరు కాపాడతారమ్మా, ఏ సాక్ష్యాలు తీసుకురావాలి నిన్ను కాపాడుకోవడానికి అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. తర్వాత ఇక ప్రేమ, సాగర్, ధీరజ్ ముగ్గురు ఇంటికైతే వస్తారు. ఇక అప్పుడే వేదవతి అయితే, రే ఏమైందిరా అని అంటూ ఉంటే, ఇదంతా కూడా ఆ ఎదురింటి వాళ్ళు చేసింది అమ్మా, కానీ వాళ్ళే చేశారని మనం నిరూపించుకోవడానికి సాక్ష్యాలు లేవు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే ఇక రామరాజు ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చి, ఏం చేస్తున్నారు మీరంతా, ఇంటి కోడల్ని అరెస్ట్ చేస్తే మీరు అలా కూర్చొని ఉన్నారా అని అడుగుతూ ఉంటే, మావయ్య గారండి, ఇంటి కోడల్ని అన్యాయంగా ఏమీ అరెస్ట్ చేయలేదు, నర్మదా లంచం తీసుకున్నట్టు క్లియర్గా తెలిసిపోతుందని అరెస్ట్ చేశారు అని అనగానే, చూడు, ఇంటికి పెద్ద కోడలువని నిన్ను ఏమీ అనలేక మౌనంగా ఉన్నాను, నువ్వు ప్రేమ విషయంలో కూడా అలాగే నోరు జారావు, ఇప్పుడు కూడా నర్మద విషయంలో నోరు జారితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు రామరాజు. అది కాదు అన్నయ్య గారు, ఆ టీవీలో అంత క్లియర్గా చూపిస్తున్నారు కదా, మరి నమ్మకుండా ఎలాగా అని అంటూ ఉంటే, మీరు చెప్పిన మాటల్ని అన్ని మాటల్ని మేము విన్నాం కదా, మీ మీద ఉన్న నమ్మకంతోనే కదా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంది, మరి మీ మాటలు కూడా నమ్మకుండా ఉండుంటే అని అంటూ ఉంటాడు రామరాజు. ఇది మా కుటుంబ విషయం, మా కుటుంబ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి, ఇది మా కోడలు, మా ఇంటి పరువు మర్యాదల విషయం, ఏంటి బుజ్జమ్మ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే జరిగిందంతా చెప్పడంతో, బుజ్జమ్మ నువ్వు నర్మదని అసలు మీ వాళ్ళ విషయంలో కదిలించుకోవద్దని చెప్పావా,
తను తన బాధ్యతగా తన డ్యూటీని తను చేస్తుంది. అలాంటి అమ్మాయిని వాళ్ళు తప్పుడు పనులు చేసి అన్యాయానికి అందరి స్థలాలు లాక్కొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయమంటే చెయ్యనని చెప్పింది. అది తన వృత్తి ధర్మం. అలాంటి అమ్మాయిని నువ్వు ఉద్యోగం మానేయి, వాళ్ళది సంబంధం లేదు, వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పావా అని అంటూ ఉంటాడు రామరాజు. నా కోడలు ఏ తప్పు చెయ్యలేదు, అలాగే నా కోడలు ఏ తప్పు చెయ్యలేదని నిరూపణ అవుతుంది అని అంటూ ఉంటాడు రామరాజు. ఉదయం అవుతుంది. ఇక కోర్టుకైతే తీసుకువెళ్తారు నర్మదని. కోర్టుకి ఇక సేనాపతి, భద్రావతి అందరూ కూడా వస్తారు. అప్పుడే ఇక భద్రావతి అంటూ ఉంటుంది నర్మదతో, మా జోలికి రావద్దు, మాతో పెట్టుకోవద్దు అంటే చిలక్కి చెప్పినా కూడా వినలేదు కదా. ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా, నువ్వు కటకటాల్లోకే అని భద్రావతి, సేనాపతి నర్మదని బెదిరిస్తూ ఉంటారు. అప్పుడేదంతా చూసిన ప్రేమ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళు చేసిన పని అన్నమాట అని అనుకుంటూ ఉంటుంది. ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని ధీరజ్ని అడుగుతుంది. చెప్పు ప్రేమ అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే అప్పుడే ఇద్దరు కలిసి బయటికైతే వెళ్ళిపోతారు. తర్వాత కోర్టులో ఇక నర్మద కేసు అయితే వస్తుంది. తను ఒక బాధ్యత గల పదవిలో ఉండి లంచం తీసుకుంటూ పోలీసులకి దొరికిపోయింది సార్ అని అంటూ చెప్తూ ఉంటారు. మా దగ్గర కూడా లంచం తీసుకోవాలనుకుంది అంటూ నలుగురు దొంగ సాక్ష్యాలు కూడా సృష్టిస్తారు. అప్పుడే ఇక నర్మదా తరపు లాయర్ని జడ్జి గారు అయితే అడుగుతూ ఉంటారు, మీరు నర్మదా తప్పు చేయలేదని మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. మా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు అని అంటూ లాయర్ అయితే తల ఉంచుకుంటాడు. అప్పుడే ఇక జడ్జి గారు అయితే నర్మదకి శిక్ష విధించేలోపు ధీరజ్, ప్రేమ ఇద్దరూ కూడా వస్తారు. ఆగండి యువరానర్, శిక్ష వేసే ముందు మేము తీసుకొచ్చిన సాక్ష్యాన్ని చూడండి అని అంటూ ఇక సాక్ష్యం అయితే చూపిస్తారు. అప్పుడే ఇక ఆ సాక్ష్యం చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. దాంట్లో నర్మదకి డబ్బులు ఇస్తూ అతను మాట్లాడిన మాటలు, అలాగే నర్మద అతన్ని తిట్టిన తిట్లు అన్నీ కూడా సీసీ కెమెరాలో పడతాయి. అతను లోపలికి వెళ్ళేటప్పుడు అతని చేతికి డబ్బులు ఇస్తూ దూరంగా ఒక రోడ్డు మీద డబ్బులు ఇస్తూ సేనాపతి కూడా దొరికిపోతాడు. అప్పుడే ఇక సేనాపతి అతనికి డబ్బులు ఇస్తూ ఉండడం అంతా వేరే సీసీ కెమెరాలో పడుతుంది. ఆ వీడియోని కూడా తీసుకువస్తారు వీళ్ళైతే. ఇక తీసుకువచ్చి, సార్ దీనంతటికి కారణం భద్రావతి, సేనాపతి మా అక్కకి డబ్బులు ఇవ్వమని అతనికి డబ్బులు ఇచ్చి లంచం తీసుకున్నట్టు అందరినీ కూడా నమ్మించాడు. దానికి సాక్ష్యాలు ఇవ్వే సార్. అంతేకాదు కోర్టుకి వచ్చి లోపలికి నర్మద వచ్చేటప్పుడు కూడా వీళ్ళిద్దరూ కూడా నర్మదని బెదిరించారు. మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి అంటూ నిజాయితీ గల ఆఫీసర్ మీద వీళ్ళు నిందలు వేశారు సార్. సాక్ష్యాలు మీకు ఇచ్చాము, ఏం తీర్పిస్తారో మీరే ఇవ్వండి అని ప్రేమ, ధీరజ్ అంటారు. ప్రేమ, ధీరజ్ తీసుకొచ్చిన సాక్ష్యాలు చూసి సేనాపతి, భద్రావతి షాక్ అయిపోతూ ఉంటే ఇక వల్లి అయితే, అమ్మోయ్ వీళ్ళిద్దరూ మామూలు కాదమ్మా, ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని అంటూ ఉంటుంది వల్లి. ఇక రామరాజు, వేదవతి, సాగర్ ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే జడ్జి గారు అయితే ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారిని లంచగొండి అంటూ దొంగ సాక్ష్యాలు సృష్టించి లంచం తీసుకుంటున్నట్టు వాళ్ళే క్రియేట్ చేసి ఒక నీతిమంతురాలైన ప్రభుత్వ అధికారిని అన్యాయంగా అరెస్టు చేయించినందుకు సేనాపతిని, భద్రావతిని అరెస్టు చేస్తున్నామని పోలీసు వాళ్ళని కోరుతున్నాము. ఇక నర్మద ఏ తప్పు చెయ్యలేదు, తను లంచం తీసుకోలేదని కోర్టు వారు నమ్ముతూ ఆవిడ్ని నిర్దోషిగా విడుదల చేయడం అయినది అంటూ కోర్టు అయితే తీర్పిస్తుంది. ఇక ఆ తీర్పుతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.